TV9 న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండి జలీల్ TV9తో మాట్లాడుతూ తమ కొత్తూరు గ్రామంలో ఉన్న రోడ్డు సమస్యల గురించి ప్రజలు తమ దృష్టికి తీసుకురాగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వారం రోజుల వ్యవధిలోనే NREGS నిధుల నుండి రోడ్డు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ రోడ్డు పనిని గ్రామ సభలో తీర్మానించి తనకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆ పనిని తన సొంత డబ్బులతో నిర్మాణం చేయడం జరిగిందని 15 నెలల తర్వాత వచ్చిన బిల్లు చెక్కుపై స్థానిక సర్పంచ్ భర్త తలండి పోషమల్లు తనకు కమిషన్ ఇస్తేనే చెక్కులు సంతకం చేస్తానని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని నా డబ్బులు నాకు వచ్చే విధంగా చేయాలని వేడుకున్నారు. మా ఎండి జలీల్ గారు అడిగితే ఇలా సరేగా అంటే మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతే చెప్తా అని చెప్పిండు. చెప్పిన ఒక 1 వీక్ 10 డేస్ అంటే ఒక నెల రోజులలో శాంక్షన్ చెప్పించిండు. రోడ్ కూడా మొన్న పోయిన వర్షాకాలం రాయింది. పోయిన వర్షాకాలంలో అయిపోయింది. రోడ్ వేసిండు అయిపోయాడు. మాకు కొంచెం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం మంచిగా బురద ఉండేది వాస్తవానికి. అది నా పేరు మొహమ్మద్ జలీల్, నెన్నెల మండలం కొత్తూరు గ్రామం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్లో ఈ రోడ్డు శాంక్షన్ చేయించుకొని మంతమ్మ గుడి నుండి రైస్ మిల్ వరకు, దూట రాజలింగ ఇంటి నుండి వెనకమల్ల ఇంటి వరకు NREGS నిధులతో 7 లక్షల రూపాయల నిధులతో 2 చోట్ల రోడ్లు వేయించడం జరిగింది. ఈ రోడ్ల విషయానికి వస్తే చాలా బురదమయం ఉండి ప్రజలకు బాగా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకురావడంతో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, గడ్డం వినోద్ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము దీన్ని శాంక్షన్ చేయించుకొని రోడ్లు వేయించడం జరిగింది. దీనికి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్చి అయిపోయిన తర్వాత ఆన్లైన్ బంద్ అయినాక కూడా నేను రోడ్లు వేసి మళ్ళీ ఆన్లైన్ ఓపెన్ అయినాక ఆన్లైన్ చేయించుకోవడం జరిగింది. తదనంతరం మాకు మొన్న ఒక వారం రోజుల క్రింద బిల్లు శాంక్షన్ అయింది. FTOలు కలెక్టర్ ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాను. ఇది గతంలో సర్పంచ్ లేకముందు నాకు ఇచ్చిన తీర్మానం పేపర్ ఇది. ఈ తీర్మానం ప్రకారం నేను రోడ్స్ వేయడం జరిగింది. అయితే దీని విషయంకి నాకు 6,30,000 రూపాయలు నాకు చెక్కు మేడం గారు, మన సెక్రటరీ మేడం గారు ఇష్యూ చేయడం కూడా జరిగింది. దీనితో నేను సర్పంచ్ వాళ్ళ భర్తకు కాల్ చేస్తే నాకు 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. విత్ నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉంది. సెక్రటరీ గారు చెక్ ఇచ్చారు. 6,30,000 రూపాయలు మీరు పనిచేశారు కదా, మీ పేరు మీద తీర్మానం ఉంది, FTO ఉంది కాబట్టి మీకు చెక్ వచ్చింది అని చెక్ ఇవ్వడం జరిగింది. దీని సంతకం కోసం నేను ఫోన్ చేస్తే నాకు 30,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దానికి కూడా నేను అంగీకరించి ఒక మనిషి బోయిన్ రాజశేఖర్ అనే ఒక క్యాండిడేట్, నా 5వ వార్డు మెంబర్, అతన్ని నేను చెక్కు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు వచ్చి నా ఇంటికాడ వచ్చి నీకు క్షమాపణ చెప్తే పెడతాను అనడంతో వాడు మళ్ళీ వచ్చి నా చెక్కు నాకు అప్పగించడం జరిగింది. నేను మళ్ళీ ఫోన్లు చేయించిన, ఎవరితో చేయించిన, MPO సార్కి కూడా 2 రోజుల నుంచి నేను MPO సార్కి చెప్పడం జరిగింది. MPO సార్కు చెప్తే నేను చేపిస్తాను, ఒక 2 రోజులు ఆగండి అన్నారు. 2 రోజుల తర్వాత మళ్ళీ నిన్న ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు జలీల్, నువ్వు ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటావు అది తీసుకో, నేను చెప్పినా కూడా రెస్పాన్స్ లేదు జలీల్ అని నాకు చెప్పడం జరిగింది. ఎవరితో ఫోన్ చేయించినా నేను పెట్టను, నాదే ఇష్టారాజ్యం అన్నట్టు మాటలు. నిన్న ఇంకా క్యాంప్ ఆఫీస్ ముందు అయితే ఇంకా రోడ్డు మీద ఈడుస్తాం మా అంటే 4 కేసులు అయితే అంతకంటే ఏమవుతుందా అని చెప్పి నా మీద దౌర్జన్యంగా మాట్లాడడం, ఏం చేసుకుంటావో చేసుకో, నా ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కితే నేను చెక్కు మీద సంతకం పెడతా అనడం, ఇలాంటివి మాటలు సర్పంచ్ భర్త నుంచి రాస్తడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, నేను రోడ్లు వేయడం నా తప్పైతే దానికి నేను క్షమాపణ చెప్పమంటే ప్రజలందరి ముందు నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. రోడ్లు వేయడం నా తప్ప, బోర్లు వేసి నా గ్రామంలో ప్రజలకు నీటి దాహం సమస్యలు ఉంటే తీర్చడం నా తప్ప, రోడ్లు బురదమయం అవుతున్నాయని చెప్పి రోడ్లు వేయడం నా తప్పైంది ఈరోజు. దానికోసమే ఇప్పుడు నేను క్షమాపణ చెప్పాలి. అలాంటి విషయం ఉంటే క్షమాపణ చెప్పుంటే ప్రజలందరి ముందు వచ్చి క్షమాపణ చెప్పాలని నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కలెక్టర్ గారి దగ్గరికి నేను వెళ్తున్నాను సోమవారం రోజు. నా సమస్యకు పరిష్కారం అక్కడనే లభిస్తుందని నాకు తెలిసింది. నేను అక్కడికే వెళ్తున్నాను. ప్రజావాణిలో నా గొంతు వినిపించి నా ప్రాబ్లమ్ని వారి దృష్టికి తీసుకెళ్ళడానికి నేను సన్నాహాల్లో ఉన్నాను. తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ PAలు ఫోన్ చేసి చెప్పినా కూడా అతను పెడతా అని సమయాన్ని దాటవేస్తూ నిన్ననైతే డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్ ముందే నేను పెట్టను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని నా మీద దుర్భాషలాడడం జరిగింది. నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టడం జరిగింది. ఒక 4-5 నన్ను రౌండప్ చేసి గట్టిగా నువ్వేం చేస్తావురా, నువ్వు ఒక్కనివే ఉన్నావు, మేము నిన్ను చంపేస్తే నీకు దిక్కేవాడు, నిన్ను రోడ్డు మీద ఈడుస్తాం, మా అంటే 4 కేసులు అయితే అని నన్ను
ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతూ నన్ను అవహేళనగా మాట్లాడడం జరిగింది. పర్లేదు, నేను ఈ రాజకీయంలో అవహేళన చేస్తూ ఉంటారు కావచ్చు, కానీ ఇది నేను చేసిన పనికి సంబంధించిన డబ్బులు. ఇది నాకు ఫ్రీగా ఇచ్చిందేం కాదు. ఎవరు దాంట్లోకి వెళ్ళి నాకు వాళ్ళ ఆస్తులకి వెళ్ళి వాటాలు ఏమి ఇవ్వట్లేదు. నేను పనిచేసిన డబ్బులు నాకు వచ్చినాయి. దీనికి సంతకం పెట్టే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుంది. దాన్ని మీరు ఇలా అడ్డం పెట్టుకొని, మీ చెక్ పవర్ని అడ్డం పెట్టుకొని నన్ను ఇట్లా చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. అందుకే నేను రూపాయలు నన్ను డిమాండ్ చేయడం జరిగింది. నా దగ్గర ఆడియో కాల్ రికార్డు ఉంది. నేను ఇంకా కొంతమందితో కూడా అనడంగా అవి కూడా రికార్డ్స్. సర్పంచ్ గారి భర్త మాటలు వినండి. కొంచెం వాడు ఫోన్ చేసి ఇబ్బంది పెడతాడు, కొంచెం చూడు. 20 కాదు కానీ ఇంకొక 25 చూసుకో. 25 చూసుకో అన్న. ఆమె సెక్రటరీ మేడం వేరే ఇస్తాలే. 22,000 ఇచ్చేస్తా చెప్పాను తమ్ముడు అన్న. 2 ఇచ్చే. అయ్యో ఆమెకు 2 ఇచ్చుకుంటా, నీకు 25 ఇస్తా అన్న. అట్లా అన్న చెప్పు. మనకు సంతపది కదా, అల్ల చూద్దాంలే. అల్ల నువ్వు మనం ఇద్దరు షేర్ చేసుకుందాం. అల్ల పొత్తుల దాంట్లో మన నలుగురు దాంట్లో మన అల్ల నీకు నా పేరు చెప్పుకొని ఎంత తీసుకొస్తాం. మళ్ళా కరెక్ట్ అడ్డం పెట్టుకుని ఎంత తీసుకోవచ్చు. నేను చెప్తున్నా, కులకు చెప్తున్నా. ఈ 25 ఎన్ఆర్ఏసే కదా నన్ను. మరి కొంచెం చూడరా, నీకు తెలియదు. ఆ రోజులో నువ్వే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినావు దాన్ని. నిన్నే ముందు పెట్టినా సరే, మనకు ఎలక్షన్లప్పుడు ఇబ్బంది అయింది కాదు, కానీ మొదలైతే నువ్వే ఉన్నావు కదన్న. ఇప్పుడు ఇక్కడ రాయలింగ్ ఇంటి ముంగట అయినా అక్కడ నువ్వే ఉన్నావు. అది ఎన్ఆర్ఏసేనే. 15 నెలలు అవుతుంది. చూడరాదన్న, బాగా పరిస్థితి ఘోరం ఉన్నది. చూడరాదన్న, మనిషి లొల్లి కాదు కానీ ఇక చూడు. ఇగో అన్న, ఒకటే మాట, 25,000 రూపాయలు ఇస్తా. ఆ నారాయణ ఇంటి కార్డు కూడా అన్న ప్లీజ్ అర్థం చేసుకో అన్న.